సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్. ఇవాళ పత్తి రైతులకు అగమ్య గోచరంగా ఉంది. 6 కాలం పంటలు పండించే రైతు ఎప్పుడూ నష్టపోతూనే ఉన్నాడు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళకు పంటలకు గిట్టుబాటు ధర లేకుండా మరి వాళ్ళను ఇట్లా అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ పత్తి రైతుల ఆధ్వర్యంలో ఇవాళ గుంటూరులోని సిసిఐ ఆఫీస్ ముందు ఇవాళ ధర్నా చేపట్టడం జరిగింది. ఇప్పుడు పత్తి రైతులు దాదాపు ఎకరానికి దాదాపు 30 నుంచి 40 వేల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ ఇవాళ దిగుబడి వచ్చినా కూడా దిగుబడి కొంతవరకే దిగుబడి వస్తుంది. దాదాపు ఎకరానికి 10-15 క్వింటాలు రావాల్సిన దిగుబడి ప్రకృతి విపరీత వల్ల ఇవాళ 5 క్వింటాలు 6 క్వింటాలు మాత్రమే వస్తుంది. అయినా దానికి మద్దతు ధర 12,000 రూపాయలు క్వింటాకి ఇవ్వాలని చెప్పి మేము రైతు సంఘం కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము మరి డిమాండ్ చేస్తున్నాం. కానీ ఇవాళ ప్రైవేటు వాళ్ళు కూడా 5,000 6,000 రూపాయలకు క్వింటా ధర కొనుగోలు చేస్తున్నారు. అందుకని ఇవాళ సిసిఐ ఆఫీస్ ముందు ఇవాళ ధర్నా చేసి దాన్ని మరి వాళ్ళకు తెలియజేయటం చేస్తుంది. ఎప్పుడు రైతుకు పెద్దపీట వేస్తానని చెప్పి ఏ గవర్నమెంట్ వచ్చినా చెప్తుంది, కానీ రైతులకు అన్యాయం చేస్తున్నారు. ఈ సందర్భంగా రైతులను ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఇవాళ ధర్నా కార్యక్రమం. ఏ గవర్నమెంట్ వచ్చినా సరే, గత గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్ కానీ పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఏ గవర్నమెంట్ కూడా ఇవ్వటం లేదు. అందుకని మేము ఎప్పుడు కూడా రైతుల పక్షాన కమ్యూనిస్టు పార్టీ కానీ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతుల పక్షాన మేము ఎప్పుడు పోరాటాలు చేస్తూనే ఉంటాం. వాళ్ళకు మద్దతు ధర కావాలని, వాళ్ళ పండించిన పంటలకు గిట్టుబాటు ధర కావాలని చెప్పి మేము ఎల్లవేళ పార్టీ తరఫున కానీ రైతు సంఘం తరఫున మేము పనిచేస్తూనే ఉంటాము. అందుకని ఎంపడే 12,000 రూపాయలు క్వింటా ధర ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.